LSK24 న్యూస్ కు స్వాగతం. కుబీర్ సిర్పిలి హెచ్ గ్రామ కర్ర దుర్గామాతకు దర్శించుకోవటానికి చుట్టుపక్కల మండల వాసులతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకుంటున్నారు. భక్తులు మాట్లాడుతూ కర్ర దుర్గామాత ఆశీస్సులతో సుఖ సంతోషాలతో పాడిపంటలు మంచిగా పండుతున్నాయని ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తప్పక అందరూ అధిక సంఖ్యలో రావాలని కోరుతున్నాము. అదేవిధంగా రేపు ఉదయం 6కి సిర్పల్లి విలేజ్. ఇక్కడ మా విలేజ్లో 13 years నుంచి కర్ర దుర్గామాతని మేము పెడుతున్నాము. దుర్గామాత ఎప్పటి నుండి అయితే పెడుతున్నామో మా విలేజ్లో అందరూ హ్యాపీగా ఉంటున్నారు. తర్వాత ఇరిగేషన్ కానీ అగ్రికల్చర్ కానీ మంచిగా ఉంటుంది. తర్వాత ప్రతిసారి దసరా అంటే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ మాకు దసరా అంటే బాగా ఇష్టం. మా ఎడ్యుకేషన్ ప్రకారంగా కూడా అన్నీ మేము ఏం కోరుకున్నా కూడా నెరవేరుతాయి. ఇక్కడ గట్టిగా అనుకుంటాం దుర్గామాత మేము ఏమనుకున్నా చేస్తుంది అని. సిర్పల్లి గ్రామంలో కర్ర దుర్గామాత 13 సంవత్సరాల ప్రతిష్టాపన జరిగింది. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. అదేవిధంగా ఈ తల్లి యొక్క ఆశీస్సులతో ఊరు మొత్తమంతా డైలీ ఉపవాసాలతో ఉండడం జరుగుతున్నది. అదేవిధంగా మన గ్రామ మొక్కిందల్లా కోరిందల్లా కోరికలు తీరడం జరుగుతున్నది. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు కూడా తండోలుగా వస్తూ ఉంటూ డైలీ జరుగుతున్నది. అది సిరిపల్లి పేరు లక్ష్మణ్. మా సిరిపల్లి గ్రామంలో కర్ర దుర్గామాతను 2013 నుంచి ప్రతిష్టాపన జరుగుతుంది. ఈ కర్ర దుర్గామాతను ప్రతిష్టాపించిన నుంచి కూడా మా ఊర్లో చాలా బాగా పాడి పంటలు పడుతున్నాయి. మా సిరిపల్లిలో ఉన్నటువంటి కర్ర దుర్గామాతను 9 రోజులు నవరాత్రుల్లో 9 రోజులు పూజించి నిమజ్జనం చేయకుండా నిమజ్జనం ప్రదేశం పోయి వాటర్ చల్లి దాన్ని భక్తి శ్రద్ధలతో పూజించి మళ్ళీ తిరిగి వచ్చి గుడిలో భద్రంగా భద్రపరచడం జరుగుతుంది. దీన్ని భద్రం చేసిన నుంచి మా ఊళ్ళో చాలా పాడి పంటలు మంచిగా పడుతున్నాయి. అదేవిధంగా చాలామంది యువకులు కూడా ఉద్యోగాలు రావడం జరిగింది. దాని నిమిత్తం మా ఊళ్ళో ఉన్నటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఈ 9 రోజులు ఉపవాసంతో ప్రతి రోజు ఉదయము సాయంత్రము భక్తి భద్రలతో పూజిస్తారు. అదేవిధంగా ఈ మా సిరిపల్లి కర్ర దుర్గామాతను ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కుబీర్, తర్వాత పల్సి, జొండి ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలామంది, అదే మహారాష్ట్ర బార్డర్లో ఉన్నటువంటి పాలాజ్, పిని, తర్వాత ఈ దివ్సీ ప్రాంతాల నుంచి చాలామంది భక్తులు వస్తున్నారు. ఆ భక్తుల కోసం క్యూ లైన్లు, వాటర్ సౌకర్యాలు, పూజ ప్రసాదారాలు, అన్న ప్రసాదాలను ఈ 9 రోజులు ప్రతినిత్యము కొనసాగుతున్నది. ఈ నవరాత్రిలో భాగంగానే మా సిరిపల్లి కర్ర దుర్గామాతను ప్రతి వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలను నెరవేరుస్తూ పొంగు బంగారంగా నిలుస్తుంది. కాబట్టి అందరూ కూడా సిరిపల్లిలో ఉన్నటువంటి కర్రమాతను దర్శించడానికి చాలా మంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తున్నారు.